వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు పిఎస్ చంద్రశేఖర్ గారు, యాంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సో రైట్ నో ఉన్న సిచ్యువేషన్స్లో అసెట్ అలొకేషన్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, అసెట్ అలొకేషన్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, అంటే మన దగ్గర ఉన్న డబ్బుల్ని తగిన పర్సంటేజ్లో 4 రకాలైన ఆస్తులు పెట్టమంటారు కదా, కాస్త ఆ ప్రొసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందులో గోల్డ్ గురించి ఉన్న ఇంపార్టెన్స్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈరోజు ఎపిసోడ్లో. మంచి క్వశ్చన్ విరాట్ గారు. మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైతే ఈ మల్టీ అసెట్ ఫండ్స్లో పెడుతుంటామో ఈ గోల్డ్ దీంట్లో కాంపోనెంట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. బట్ ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూస్తే సార్, గోల్డ్ ప్రైస్ 87,100 ప్లస్ ఉంది. 87,000. దీని కారణాలు ఏంటంటే సార్, జనరల్గా ఈ గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ ఒకటి, ఇన్ఫ్లేషన్ ఒకటి, తర్వాత ఈ వీకర్ యుఎస్ డాలర్. మనం డాలరు స్ట్రాంగ్ అవుతుంది, మన ఈ వాల్యూ పడిపోతుంది కదా. సో ఇది ఒక మెయిన్ రీజన్. సో ఎప్పుడైతే మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటుందో సార్, ఈ గోల్డ్ వాల్యూ కూడా ప్రైస్ కూడా పెరుగుతుంటుంది. సో హెడ్జింగ్ మాట యాక్చువల్గా గోల్డ్. ఈ గోల్డ్ అనేది ప్రతి ఒక్క ఇండియన్ ఏమనుకుంటారు, సేఫ్ ఏమని, గోల్డ్ బంగారం ఉంటే మన సేఫ్ అనే ఒక థాట్. ఇది జనరల్గా సార్ దేనికి వస్తుంటుంది అంటే, గ్లోబల్ ఎకనామిక్ ఈ గ్లోబల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉంటుంది కదా, దానివల్ల ఈ కన్సర్న్స్ ఏదైనా ఉండేటప్పుడు ఈ ఎఫెక్ట్ గోల్డ్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంటుంది. ఇన్ఫ్లేషన్ ఒకటి సార్. ఇప్పుడు జనరల్గా నేను ఒక కస్టమర్ని చూశాను సార్, నాతో మాట్లాడారు. ఆవిడేంటంటే వాళ్ళ హస్బెండ్ ఏమో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంటారు, ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆమెమో షీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్. బంగారం కొనడం తప్పేసి ఇంకేమీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయట్లేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాగానే ఉంది. ఇప్పుడు 87,000 దగ్గర ఉంది ప్రైజు. ఇప్పుడు కొనడం కరెక్ట్ అంటారా? ఈక్విటీ ఏమో పడుతుంది. అంటే ఇవన్నీ ఈక్విటీ పడేటప్పుడు మన గోల్డ్ పెరుగుతుంది, అది ఈక్విటీ పెరిగేటప్పుడు గోల్డ్ పడుతుంది. అవును. సో మనం ఏం చెప్తాం, మార్కెట్ ఎప్పుడైనా పెరుగుతున్నప్పుడు ఎక్కువ యాడ్ చేయమంటామా? మనం చెప్పం కదా సార్. లేదు, చూసుకుని మనం సిప్ అనేది కంటిన్యూ చేస్తుంటే కంటిన్యూ అవుతుంది మీద అని. బట్ ఎప్పుడైతే మన మార్కెట్ హైలో ఉందో, అందరూ కొంటున్నప్పుడు మనం కొనకూడదు. ఎప్పుడైనా ఈ వారెన్ బఫెట్ వీళ్ళు అంటుంటారు కదా, వాళ్ళ సలహా, వెన్ ఆల్ అదర్ పీపుల్ ఆర్ బయింగ్ యూ సెల్, వెన్ ఆల్ పీపుల్ ఆర్ సెల్లింగ్ యూ బై. ఇప్పుడు మరి మార్కెట్ అందరూ అమ్ముతున్నారు, మనం ఏం చేయాలి? కొనుక్కోవాలి. గోల్డ్ పెరుగుతుంది, గోల్డ్ ఇంకా కొనుక్కుంటారా? ఈక్విటీస్లో పెట్టుకోవాలి, ఈక్విటీస్ తగ్గింది కాబట్టి. సో ఇప్పుడు సార్, ఈ గోల్డ్ అనేది మన ఇండియాలో ఇది ఒక ఇదైపోయింది సార్, ఏంటంటే అసెట్ లాగా అయిపోయింది. సో ఎప్పుడే కానీ ఈ గోల్డ్ ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ అనేది జరుగుతుంటుంది. బట్ గోల్డ్ ఒకటి కొంటే సరిపోదు కదా, మనకు వెల్త్ క్రియేట్ అవ్వాలంటే ఈక్విటీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. మన కంపెనీస్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఇండియన్ గ్రోత్ హిస్టరీ స్ట్రాంగ్ ఉన్నాయి. సో ఈక్విటీస్ అనేది పెరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైజెస్ అనేది పడుతుంది. సో ఎప్పుడైతే ఆపర్చునిటీస్ ఉంటాయో సారీ గోల్డ్, ఆ టైంలో మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే హయ్యర్ వాల్యూలో ఉండేటప్పుడు మొత్తం తీసుకుని అప్పుడు కొన్ని రేపు పడిపోయిన తర్వాత ఆలోచించాలి, ఇంత పడిపోయింది వాల్యూ అని. డిజిటల్ గోల్డ్ కొనుక్కుంటే, ఫిజికల్ గోల్డ్ కొనుక్కుంటే అప్పుడు మనం ఎప్పుడైతే అమ్మాలో ఫిజికల్ గోల్డ్ మళ్ళీ ఆ టైంలో అమ్ముకోవాలి. ఆ టైంలో అంటే ఆ టైంలో ప్రైజింగ్ అన్ని చూసుకోవాలి. సో ఇట్స్ డిఫరెంట్ స్ట్రాటజీ యాక్చువల్గా. ఈ గోల్డ్ మాత్రం ఇప్పుడు ఒక అసెట్ అయిపోయింది సార్ మన ఇండియన్స్కి. ఈ గ్లోబల్ ఈ కన్సర్న్స్, ఈ టారిఫ్ వార్స్, పెడుతున్నారు, పెంచేస్తున్నాడు ట్రంప్. సో అన్ని కంట్రీస్ ఒక్కొక్కరు పెంచుకుంటూ పోతే ఈ ట్రేడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ట్రేడ్ ఎఫెక్ట్ అయ్యేటప్పుడు ఇలాంటి సేఫ్ అసెట్ హెవెన్స్, ఈవెన్ ఆర్బీఐ వాళ్ళు కానీ అండ్ డిఫరెంట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు కూడా ఈ గోల్డ్లో ఎక్కువ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి గల రీజన్స్ కూడా ఈ ట్రేడ్ వార్ ఇదే అంటారా? ఈ ఎమర్జెన్సీ టైమే అంటారా?
వాళ్ళు చేస్తుంటారు కదా సార్. ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు కూడా ఎప్పుడు గోల్డ్ కొనుక్కుంటుంటారు కదా. మనం బేసికల్గా ఈ గోల్డ్ ఈజ్ వీఆర్ ఇంపోర్టింగ్. సో మోస్ట్ ఆఫ్ ద సేఫ్ హెవెన్స్ ఎవరైనా చేస్తారు. అది మనం ఇండివిజువల్గా చేస్తాం, మన గవర్నమెంట్ అలా చేస్తున్నారు. దాని రీజన్స్ అన్ని కూడా ఇప్పుడు ట్రంప్ అనే మెయిన్ పర్సన్, ఆ పర్సన్ ట్రేడ్ టారిఫ్స్ సార్. ఇప్పుడు జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ అంతే, అది ఎకనామికల్ సిచ్యువేషన్స్. టారిఫ్స్ పెంచేసుకుంటూ మరి వీళ్ళు పెంచితే వాళ్ళు పెంచుతారు, వాళ్ళు పెంచితే వీళ్ళు పెంచుతారు. సో ఆటోమేటిక్గా దీనివల్ల ఈ ఈక్విటీ మార్కెట్స్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ అయిపోతుంది. రేపు అన్నీ సెట్ అయిపోయి ఈక్విటీ మార్కెట్స్ పెరగచ్చు, అప్పుడు గోల్డ్ పడుతుంది. సో వైస్ వర్సా అండి, ఇది సైక్లికల్గా వెళ్తుంటుంది మార్కెట్స్. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునేటప్పుడు డైవర్సిఫికేషన్ ఉంది కదా మనకి. మల్టీ అసెట్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో, లేకపోతే డైవర్సిఫై చేసుకోండి. మీరే సొంతగా డైవర్సిఫై చేసుకోండి. కొంత స్టాక్స్ కొనుక్కోండి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కొనుక్కోండి, కొంతమంది రియల్ ఎస్టేట్ కొనుక్కోండి, గోల్డ్ కూడా కొనుక్కోండి. గోల్డ్ కొనొద్దు అంటలేదు, గోల్డ్ అసెట్ సేఫ్ అసెటే, బట్ ఎంత కావాలో అంత కొనుక్కోవాలి. లేకపోతే మిగతావన్నీ డిజిటల్ గోల్డ్ ఫామ్లో కొనుక్కోండి. ఫిజికల్ గోల్డ్స్ కొనుక్కొని పెట్టుకోవడం వల్ల సేఫ్ కాదు. బట్ బయింగ్ ఎ గోల్డ్ ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. సో ఓవరాల్గా ఈ గోల్డ్ అనే ప్రోడక్ట్ మన మార్కెట్స్లో కూడా ఉంది కదా, అంటే మీరు చెప్పారు ఈ గోల్డ్ లాగా ఉంది అని చెప్పేసి, బట్ గోల్డ్ ఈటీఎఫ్ గురించి ఎక్కువ మంది డిస్కస్ చేయట్లేదు ఎందుకంటారు? అండ్ గోల్డ్ ఈటీఎఫ్ అనే దాని పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది బేసిక్గా? ఇప్పుడు అన్ని సార్ ఈటీఎఫ్స్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని వచ్చాయి. ఇప్పుడు చేస్తున్నారు సార్, కొంతమంది చేస్తున్నారు, అందరూ చేయట్లేదు. కానీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు క్రియేటింగ్ మోర్ వెల్త్. ఈక్విటీస్లో పెడితే మంచిగా వస్తాయని చెప్పి ఒక థాట్. కానీ అక్కడ కూడా మనం డైవర్సిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. నాకు కొంత కస్టమర్స్ ఉన్నారు, నేను ఈటీఎఫ్ ఫండ్ కూడా ఇస్తుంటాను. నేను గోల్డ్ ఇస్తాను, సిల్వర్ ఇస్తాను, తర్వాత ఈక్విటీస్ కూడా ఇస్తుంటాను. సో ప్రతి ఒక్కరు ఏంటంటే నేను చెప్తున్నానంటే ఇది ఒక్కటే కాదు, గోల్డ్ ఒక్కటే కాదు, మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది డైవర్సిఫై చేసుకోవాలి. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది. ఈరోజు గోల్డ్ ఎక్కువ ఉంది, రేపు ఈక్విటీ ఎక్కువ ఉంటుంది, గోల్డ్ తక్కువ ఉంటుంది. అప్పుడు మనకు ఆపర్చునిటీ అనుకుని అప్పుడు కొనుక్కోండి. సో ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనం కొనుక్కోకూడదు, ఇంకా పెరుగుతుందని. ఇప్పుడు అలాగే అనుకుని ఇప్పుడు ఈక్విటీలో అందరూ కొన్నారు, ఇప్పుడు కరెక్షన్స్ వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు దే ఆర్ సిట్టింగ్. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ సిట్టింగ్ డక్, అంటే ఆ కూర్చుని వెయిట్ చేస్తున్నారు అంతే. వాళ్ళ డబ్బులు ఉంటే యాడ్ చేసుకుంటారు, డబ్బులు లేకపోతే ఏం చేస్తారు? కూర్చుని వెయిట్ చేయవలసిందే. అండ్ ఇప్పుడు ఇంకొంచెం కొంతమంది అమ్మేస్తున్నారు. అమ్మేసే వాళ్ళకి వస్తే రిస్క్ అనే చెప్పాలి కదా, లాస్లో అమ్మేస్తున్నారు, ఇంకా భయం, ఇంకా పడిపోతుందేమో అని. డిసిషన్ మేకింగ్ సార్ తెలియక. ఎవరికైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఇలా చేయగలుగుతారు. ఇన్ఫర్మేషన్ లేదనుకోండి, మాలాంటి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మేము చెప్పగలుగుతాం ఏం చేయాలనేది. వాళ్ళు సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసి మా దగ్గరకు వచ్చింది అన్నీ అయిపోయిన తర్వాత వస్తే మేము ఏం చేయగలం? ఏం చేయలేం. సో ప్రతి ఒక్కరు ఏంటంటే తెలిసినప్పుడు సొంతగా చేసుకోవాలి, లేదంటే డిస్ట్రిబ్యూటర్ త్రూ వెళ్తే వాళ్ళు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి మీకు వెల్త్ క్రియేట్ చేసేటట్టుగా మీతో పాటు జర్నీ చేస్తారు. అది చాలా ఉండడానికి, రిస్క్ తక్కువ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. వండర్ఫుల్ సార్. సో మీ ఇన్వెస్ట్మెంట్స్లో రిస్క్ అనేది బ్యాలెన్స్ అవ్వాలి, బ్యాలెన్స్ చేయాలనుకున్నట్లయితే దానికి సంబంధించిన ఇంపార్టెంట్ గైడెన్స్ కోసం మీరు డిస్ప్లే నెంబర్స్ కాల్ చేసి డైరెక్ట్గా సార్ని సంప్రదించవచ్చండి. అండ్ ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి.